గోల్డ్ అంటే ఇష్టం లేని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? సో, మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేస్తూ గోల్డ్ ఐటెమ్స్‌ని ఎలా పర్చేస్ చేయాలి? అది కూడా డబ్బుని సేవ్ చేస్తూ ఎలా చేయాలి? మంచి మంచి పాయింట్స్ అనేవి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 గ్రామ్ గోల్డ్ కొందాం అనుకుందాం. మనకి 10 గ్రామ్స్ ఒక 14,000 పర్ గ్రామ్ ఉందనుకుందాం. అప్పుడు ఎంతవుతుంది? 1,40,000 అవుతుంది. ఈ కదా! 1,14,000కి 16% మేకింగ్ చార్జెస్ అనుకుందాం. ఒక్కొక్కసారి మనకి 16 వేస్తారు, 18 వేస్తారు, 12 వేస్తారు. అది తీసుకునే ఆర్నమెంట్ బట్టి ఉంటుంది. అప్పుడు ఎంతవుతుంది టోటల్ అమౌంట్? 22,400 అవుతుందనమాట. ఈ అమౌంట్‌ని మనం సేవ్ చేయొచ్చు. ఎలా అంటే మనం గోల్డ్ స్కీమ్స్‌లో గాని పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ అమౌంట్ మనకి సేవ్ అవుతుంది. సో, 3% వ్యాట్ అనేది మనం ఎప్పుడైనా పే చేయాల్సుంటుంది. ఇది కంపల్సరీ పే చేయాలి. సో, మనం ఇక్కడ స్కిప్ చేయగలిగిందంతా ఏంటి అంటే మేకింగ్ చార్జెస్. సో, 1,40,000 కాబట్టి 22,000తో పోయింది. అదే ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ కొన్నారనుకోండి, మనకి చార్జెసే 60,000, 70,000 అలా పే చేయాలి అంటే ఎంత బాధనిపిస్తుంది కదా! సో, అందుకని మనం ఇలా గోల్డ్ స్కీమ్‌లో చేరినట్లయితే మనకి చాలా బెనిఫిట్స్ అనేవుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక 10 గ్రామ్స్ గోల్డ్ కొందామనుకుంటున్నారు. అది ఈ రోజే షాప్‌కి వెళ్లి కొన్నట్లయితే మనకి ఇందాక చెప్పినట్లుగా ఒక 20,000 అనేది మనకి ఎక్స్‌ట్రా పే చేయాల్సొస్తుంది. అదే ఒకవేళ మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే అంటే నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకో లేదంటే ఎవరికైనా గిఫ్ట్ చేయాలి. మీకు ఫ్యామిలీ వాళ్ళు పెట్టారు. మళ్ళీ మీరు వాళ్ళకి పెట్టేయాలి. అలాంటప్పుడు మీరు ముందుగానే ఈ స్కీమ్‌లో గాని ఉన్నారనుకోండి, మీకు ఆ అమౌంట్ సేవ్ అవుతుంది కదా! ఏదైతే 22,000 ఉందో అది మీకు సేవ్ అవుతుందనమాట. సో, ఈ స్కీమ్ ఏంటంటే మనకి 2,500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 2,500, 5,000, 10,000 ఇలా ఎంత అమౌంట్ వాళ్ళ స్తోమతకి తగ్గట్టు వాళ్ళు పే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనకి పేమెంట్ అనేది 11 మంత్స్ ఉంటుంది, 10 మంత్స్ ఉంటుంది, ఇలా 12 మంత్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ పేమెంట్ అనేది ఇస్తారు. అంటే 10 నెలలు మనం కట్టామనుకోండి, ఆ తర్వాత 11వ నెలలో వెళ్ళి మన ఆర్నమెంట్ తీసుకోవచ్చు. కొన్నిట్లో ఏంటంటే ఆ 10వ నెలలోనే మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు. కొన్నింట్లో 12వ నెలలో ఆర్నమెంట్ అనేది ఇస్తారనమాట. ఇలా మనం ఏ షాప్‌కైతే వెళ్తామో, ఆ షాప్‌లో మనం వాళ్ళకి అడగాలి. మీ దగ్గరుండే స్కీము ఎన్ని మంత్స్‌కుంది అని. ఇప్పుడు సీఎంఆర్, ఖజానా ఇవన్నీ ఉంటాయి కదా! ఖజానాలో అయితే ఇప్పుడు ప్రెజెంట్ 10 మంత్స్‌కే వీళ్ళు స్కీమ్ అనేది ఎండ్ చేసేస్తున్నారు. సో, మనం అదే మంత్ ఎళ్లి ఐటెమ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఆన్‌లైన్ పేమెంట్, ఆఫ్‌లైన్ పేమెంట్ గురించొస్తే, ఫస్ట్ మీరు స్కీమ్ తీసుకునేటప్పుడు మాత్రం ఒకసారి వెళ్ళండి. వెళ్లి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్నాక, తర్వాత నుంచి ఆన్‌లైన్ పేమెంట్ అనేది యాప్‌లో చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఆ మంతు పేమెంట్ స్కిప్ చేశామనుకోండి, అప్పుడేంటి? స్కిప్ అయినంత మాత్రాన ఏం అవ్వదు. అంటే మీరు ఒక 2 నెలలు కట్టారు. మూడో నెలలో మీకు వేరే అవసరం ఏదో వచ్చింది. అలాంటప్పుడు మీరు ఆ నెల పే చేయలేకపోయారు. సో, ఆ నెలని స్కిప్ చేసేసి ఫోర్త్ మంత్ చేయాలి. సో, ఫోర్త్ మంత్ అనేది మీకు థర్డ్ మంత్ కిందకే లెక్కొస్తుందనమాట. అట్లా మీరు చేసుకోవచ్చు. ఇంకా డేట్, మంత్‌లో మనం ఏ డేట్‌లో అయినా పే చేసుకోవచ్చు. ఆ మంత్‌లో పే చేస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్ళే ముందు, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చలేదా? అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇప్పుడు ఆఫ్టర్ 11 మంత్స్ మనం వెళ్లి ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు. 11 మంత్సో, 10 మంత్సో అనేది మనం వేసిన ఆ జ్యువెల్లరీ షాప్ వాళ్ళు పెట్టే కండిషన్స్ బట్టి ఉంటుంది. సో, ఇక్కడ చార్జెస్ అనేవి ఒకళ్ళు 18% వరకు మేమిస్తాము అని చెప్తారు. అంటే మీరు కొనే ఆర్నమెంట్ ఒక 10 12 16 అనుకోండి, మీకు మేకింగ్ చార్జెస్ ఫుల్‌గా ఫ్రీ వచ్చేస్తాయి. అదే మీరు ఒకవేళ యాంటిక్ జ్యువెల్లరీ లాంటిది ఏదైనా చూసారనుకోండి, దానికి 22, 24 ఇలా ఉంటాయి గదా! 30. సో, అలాంటప్పుడు మనం ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాల్సొస్తది. సో, నా ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడైనా గోల్డ్ అనేది గోల్డ్‌లా తీసుకోండి. అంటే ఇలాంటి మరీ యాంటిక్ వాటికి వెళ్తే మనకి ఎక్కువ చార్జెస్ పడతాయి కదా! ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లా చూసేవాళ్ళైతే నార్మల్ గోల్డ్ తీసుకుంటే సరిపోతుంది. మనకి 18%లోనే వచ్చేస్తుంది కాబట్టి. ఇది ఎవరికి బాగా యూజ్‌ఫుల్ అంటే హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, అన్‌మ్యారీడ్ మెన్ అండ్ వుమెన్. సో, హౌస్ వైఫ్స్ కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని వాళ్ళు ఇయర్ ఎండింగ్‌లో ఇలా వరలక్ష్మి వ్రతానికని అట్లా ఏదో ఒక రీజన్ పెట్టుకొని కొద్ది కొద్దిగా కొనుక్కోవచ్చు. ఇలా మీరు మీ లైఫ్‌లో ఒక 20 ఇయర్స్ కొన్నా సరే చాలా గోల్డ్ కొంటారు కదా! ఇప్పుడిక్కడ అప్పుడే జాబొచ్చిన వాళ్ళుంటారు చూడండి. వాళ్ళైతే ఫుల్‌గా మనీ వేస్ట్ చేస్తుంటారు కొంతవరకు. అందరూ అనను కొంతమంది. సో, వాళ్ళు కూడాను ఇట్లాంటి స్కీమ్స్‌లో జాయిన్ అయ్యారనుకోండి. సో, సేవింగ్ అనేది కనబడుతుంది ఎట్ ద ఎండ్‌లో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే, మనం కొంటున్నది 916 క్యారెట్స్ ఉందా? లేదా? అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. హాల్‌మార్క్ అనేది చెక్ చేసుకోవాలి.
అండ్ మనకి రీఫండ్ ఇస్తారా అనే క్వెషన్ ఒస్తది చాలామందికి. అంటే మేమిప్పుడు ఆ 1 ఇయర్ కట్టేసిన తర్వాత మాకు ఆర్నమెంట్ ఒద్దు. మా మనీ మాకిస్తారా అంటే మోస్ట్‌లీ అలా ఇవ్వరు. సో, అది కూడా మీరక్కడ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. నమ్మకం ఉన్న షాప్‌లోనే వెళ్ళండి. అంటే సీఎంఆర్, ఖజానా ఇలా ఉంటాయి కదా! అక్కడ మీకు ట్రస్ట్ ఉన్న దాంట్లోనే తీసుకోండి. సో, గిఫ్ట్స్ అంటే కొన్ని కొన్ని వాటిల్లో ఏంటి ఇప్పుడు ఖజానా ఉంది. వాళ్ళేంటంటే స్టార్టింగ్‌లో మనకి కుక్కర్స్ అని ఇలా కొన్ని కొన్ని ఐటెమ్స్ గిఫ్ట్ ఇస్తారనమాట. మనం వేసిన అమౌంట్ బట్టి. అవి స్టార్టింగ్‌లోనే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.